ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యంగానే ఏమొస్తాయో తెలుసా? ఇది నువ్వు ఇంత బాగున్నావు, నీ మొగుడుతో సెట్ అయిపోయినావు, ఎట్లా సెట్ అయినవు అంటే, ఆ జ్యోతిష్యాలయానికి వెళ్ళినా అక్కడ స్వామీజీ గురూజీ గారు ఉన్నారు. తంత్రాలు మంత్రాలు నేర్చుకొని నాకు మంత్రాలు నేర్పిస్తే నేను బాగా బాగుపడిపోయినా అని చెప్తుండ్రు. ఒక తంట ఉంది. మా ఫ్రెండ్ని ఒక అబ్బాయి మోసం చేస్తే దాని ఫోన్ ఎత్తకోకుండా ఎత్తకోకుండా బ్లాక్లో పెడితేనంట ఎమ్మటే పోయి వసీకరణ చేపించినదంట. అప్పుడు ఫోన్ ఎమ్మటే ఎత్తినాడంట. ఈ అమ్మ గుద్దకు సిగ్గుండాల వాడిచ్చే మడ్డలో నిమ్మకాయ పెట్టుకొని తిరుగుతుర్రా లంజల్లారా లంజ కొడుకుల్లారా, మీకు అవసరమారా? ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీలు, మేము అక్కడ సెలబ్రిటీలు, ఇక్కడ బొచ్చు వీకండి, ఆతులు వీకండి అందరు కలిసి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన పోయి ఏంది పనికి మాలిన ఈ జ్యోతిషాలయాల గురించి ఇప్పుడే అన్నీ వదిలేసి, పూర్వకాలంలో ఈ తంత్రాలు మంత్రాలు అన్నీ వదిలేసి మంచిగా కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, మంచిగా ఫోన్లు వాడుతున్నాం, మంచి అప్డేట్ వర్షన్లో ఉన్నాం. గుద్ద రేగా మళ్ళీ మీకు చాతబళ్ళు గీతబళ్ళు యాస్ట్రాలజీ గీస్ట్రాలజీ ఓపెన్ చేయంగలోనే నిమ్మకాయలు, ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దీన్ని కొలాబ్స్ చేయడం అవసరమారా లంజొడుకుల్లారా? తినడానికి తిండి లేదా మీకు? ఏమైనా పనికొచ్చే విషయాలు చెయ్యండి, బాగుపడతారు. ఆ గేముల మీద చెయ్యండి. ఇంట్లో ఉండి మనీ ఎట్లా రన్ చేయాలో అర్థం కావట్లేదా అనుకుంటా ఒకటి వస్తుంది, ఆతులు బీకమని ఒకటి వస్తుంది, మేకప్ వేసుకోవాలని. అరే పనికొచ్చే విషయాలు రా, పనికొచ్చే విషయాలు మాట్లాడండి రా లంజొడుకుల్లారా లంజల్లారా. నేను నిజంగా ఒకటి అడుగుతున్నా, అదే చేతబడి, అదే వశీకరణ, అదే ఒక మనిషిని మ్యాగ్నెట్లా లాగి అంటుంటే అరే ఇంతమంది జీవితాలు మడ్డగుడిచి ఎందుకు పోతాయిరా? లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా మడ్డగుడిచి మాలాంటి వాళ్ళు ఎత్తి ఎందుకు మిగిలిపోతారా? నిజం చెప్పండి, నిజం మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడుకోవద్దు. ఎందుకు అట్లా ఈ జనాలందరూ పిచ్చోళ్ళలాగా లవ్ ఫెయిల్యూర్ అయ్యి పెళ్ళాం వదిలేసి మొగుడు వదిలేసి రోడ్లెమ్మడబడి సెక్స్ వర్కింగ్ చేసుకుంటా కొంతమంది అడుక్కొని మతి సిమితం లేక పిచ్చోళ్ళు అయ్యి వేవే అనుకుంటా తిరుక్కుంటా ఇన్ని పనులు చేస్తుంటే మళ్ళీ వచ్చి అవలా మాటలు ఎట్లా చెప్పబుద్ధి అవుతుందిరా లంజొడుకుల్లారా? యాస్ట్రాలజీ అంటారు, ఈ నిమ్మకాయ పెట్టుకోవాలంటారు. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను కాల్ చేసి 300 కొట్టాలంట ఫోన్పే. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు, మరి నేను 300 ఎందుకు కొట్టాలో నాకు అర్థమైతలేదు. ఏదో కష్టకాలంలో ఉన్నా కదా కొంచెం. ఒక లంజోడుకు అంటుండు, నీ డాన్స్ చూస్తే నాకు సుల్లి లెగట్లేదు అని అంటుండు. అరే నీకు సుల్లి లెగడానికి నేనేమన్నా నీ సుల్లి లెగడానికి అంత కష్టపడి వీడియోలు చేస్తున్నా అనుకున్నా? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, నీకు సుల్లి లెగట్లేదంటే నువ్వు కొజ్జోనివి అని అర్థమైందా? పోయి హాస్పిటల్లో చూపించుకో. ఇంకొకటి, నీ అమ్మ పూకోలకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు, నీ అమ్మ గుద్దలకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు గుద్ద నాక్కుంటూ వచ్చినవా బయటికి? దాని గుద్ద నీ అమ్మ గుద్ద. మరి ఎట్లా మాట్లాడతారా బ్రోకర్దానా? వీడియోలు చేసిన వాళ్ళందరూ బ్రోకర్ అయిపోతారా లంజొడకల్లారా, లవడా లంజొడకల్లారా? మీ అమ్మ పుక్కల మడ్డ, మీ అమ్మ గుద్దాల సుల్లి ఊరందరు తెంగడానికి మీ అమ్మల్ని కామెంట్ పెట్టేటప్పుడు బ్రోకరోళ్ళు గీకరోళ్ళు అని పెట్టిరు అనుకో, మీ ఫ్యామిలీలో కూడా ఆడోళ్ళు ఉంటారు. బ్రోకరోళ్ళు అంటే మీ ఫ్యామిలీలో బ్రోకరోళ్ళు అయిపోతారు. అర్థమైందా లంజొడకల్లారా? ఎవరు పని పాట లెక్క వీడియోలు చేయరు, ఎవడు పని మీద వాడు చేసుకుంటాడు వీడియోలు. మీకు అవసరమారా బ్యాడ్ కామెంట్? అవును, నేను బ్రోకర్ దన్నయ్యో లంజనయ్యో దొంగనయ్యో వీడియోలు చేస్తున్నా, లేకపోతే మంచి పిల్లను నాకు తెలుసు. మరి మీరు పెడుతుంటారు కదా, మీరు బ్రోకర్ వల్ల కొజ్జాలని కొడుకులా మీరు? ఇంతనన్నా సిగ్గు ఉండాలిరా. మంచి కామెంట్లు పెట్టండి, ఏమన్నా బాగుపడే కామెంట్లు పెట్టండి, మంచి కామెంట్లు పెట్టండి. సుల్లి లెగట్లేదు, మడ్డ లెగట్లేదు, నా అమ్మ గుద్ద నాకుంటా బయటకు వచ్చిన నా అమ్మ నన్ను గనేటప్పుడు, లేకపోతే నా అమ్మ నాకు పాలు ఇచ్చేటప్పుడు నా అమ్మని దెంగుదామని చూసిన పాలు దాక్కుంటా, అంక ఇట్లాంటి కామెంట్లు పెట్టద్దబ్బా, మంచిగా ఉండదు. జర మీ అమ్మ చూసింది అనుకో ఎంత బాధపడుతుంది, అర్థం చేసుకోవాలా మీరు కూడా. మీ చెల్లె చూసింది అనుకో, మీ చెల్లెని ఎవడన్నా దెంగిండనుకో, దింగిడిచి పెట్టిండనుకో, అప్పుడు మీరు ఎంత బాధపడతారు. మీ అక్కని ఎవడన్నా దింగిడిచి పెట్టిండనుకో అప్పుడు. అట్లాంటి అన్ని ఇళ్లలో ప్రాబ్లమ్సే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇవే కదా ప్రాబ్లమ్స్ ఉండేది. నేనేమంటున్నా, డాన్స్ చేసిన ఆ డాన్స్ కామెంట్ అట్లా పెట్టచ్చా? నువ్వు నీ సుల్లి కోసి చేతిలో పట్టుకొని తిరిగితే ఎప్పటికీ లేచే ఉంటది సుల్లి. అసలు సుల్లి లేగట్లేదంటే ప్రాబ్లం ఏంటో చూపించుకోవాలి కదా నువ్వైనా. కొజ్జోనివేమో, రేపొద్దు నీ పిల్లం వేరే వంత దింగించుకుంటదేమో, లేకపోతే నీ లవర్ వేరే వంత దింగించుకుంటుందేమో, చూసుకోవాలి తమ్ముడు. మళ్ళీ ఈ ఆతగాళ్ళు నా కామెంట్లు పెట్టేటోళ్ళు నా సుల్లి లెగట్లేదు, నా మడ్డ లెగట్లేదు అని చెప్పి పెట్టేటోళ్ళు, ఒకడేమో హెచ్ఐవి పేషెంట్ లాగుంటాడు, ఒకడేమో టీపీ జబ్బు వచ్చిన వాళ్ళు లాగుంటాడు, ఒకడేమో తాగి నవిసి మంచాన పడతాడు చూడు అట్టుంటాడు, ఒకడేమో ఏదో రోగం వచ్చి మంచాన పడ్డోడు ఉంటాడు. అరే ఒక్కడికన్నా 6 ప్యాక్ పోనీ, ఒక్కడన్నా మంచిగా వాడు ఫేస్ గడ్డ ఏమైనా ఉంటే సరేలే మన పోరడే కదా తిట్టింది అనుకోవచ్చు. అరే మీరు నా
పొచ్చు పీకడానికి కూడా పనికిరారు. మళ్ళీ ఎందుకురా లవడలో మాటలు. పోనీ ఈడు ఇంత మంచి కామెంట్ పెట్టిండు లంజోడుకు, ఎట్లున్నాడో ఒకసారి చూద్దామని పోతే కల్లోకి కూడా వస్తుర్రా మీరు టీపీ సబ్ మొహాలు వేసుకొని. అరే మీరు ఆతులాగా ఉన్నారు, అర్థమైందా? కోతి గుద్దలాగా ఉన్నారు. ఇంకా మాట్లాడితే గాడిద సుల్లిలాగా ఉన్నారు. ఇంకా మాట్లాడితే గుర్రం మడ్లాగా ఉన్నారు. ఇంకా మాట్లాడితే ఊర్లో ఇది ఏరుగుతారుగా దిడ్డికి లాగా ఉన్నారు. అర్థమైందా? కొద్దా మూసుకొని మీ పని మీరు చూసుకోండిరా. మీ ముఖం అద్దంలో చూసుకోండి కామెంట్లు పెట్టేటప్పుడు.